మా పార్టీ నాయకుడు దమ్మున్న నాయకుడు. మీ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. సోనియా గాంధీని అడిగితే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డికి ఎంత దమ్ముందో. తెలీదురా, ఏం చేస్తావురా, ఏం చేస్తావు? పవన్ కళ్యాణ్కి తెలుసు విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు ఇండిపెండెంట్ గా నించుంటే 2 చోట్ల ఎలా ఓడిపోతారో జగన్ తోని. ఎవరికి భయపడక్కర్లేదు, ఎవరికి భయపడే పని లేదు. నేను వస్తున్నాను, ముందుంటాను. మమ్మల్ని ఆపి డ్రామాలు ఆడుతున్నామని చెప్తున్నారు ఆడంగి లేదవలు. నీకు అసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? దమ్ముందన్నోడు రమ్మను. వచ్చిందండి వయ్య. గోశాల కాడికి వెళ్తున్నారు, పంపిస్తే కదా అడుగు ఆపుకొని కూర్చోంటారు కదా. తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు, నువ్వు దురాశ పడకు. పోలీసులు మీ ముందే కదా పోకూడదు 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 అంటుండే. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్లా చేశాను. డిప్యూటీ సీఎం గారు ఈ జిల్లా ఇన్ఛార్జ్ చేశారు, భూమన కరుణాకర్ గారు ఎమ్మెల్యేగా చేశారు. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. పోలీసులకు ఎవరు ఇచ్చారు ఆ రైట్స్? మాకు అర్థం కాల. మా మీద ఏమైనా కేసులు ఉన్నాయా? చూడమ్మా, థింగ్స్ వోంట్ హ్యాపెన్ లైక్ యూ థింక్ అమ్మా. మేమేమైనా తప్పు చేశామా? రమ్మనేది మీరు, ప్రూవ్ చేయడానికి మేము వస్తున్నాం. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. చోటు చేసుకున్న ఈ పోలీసులు ఒక దశలో మాజీ మంత్రిని కూడా రోజా ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్లా ఈ రోజు ఆవులు చనిపోయింది నిజం. నిజమా? గోశాల ఎక్కడుందో కూడా ఆయనకు తెలియలేదు, ఎక్కడ గోలు చనిపోయినదో తెలియదు. నాకు తెలీదమ్మా, తెలీదండి, తెలీదు. అంటే విన్నాను. టీడీపీ గాని జనసేనలో ఉన్న వాళ్ళు ఈ రోజు ఎందుకు భయపడి పారిపోతున్నారు? ఈ ఇష్యూ ఇంత తేలిగ్గా వదలను. ధైర్యం ఉంటే రండి, మొగోళ్ళు అయితే రండి అన్నారు. దమ్ముంది, ధైర్యం ఉంది. సాంబు రాసుకోరా. మా పార్టీ నాయకుడు దమ్మున్న నాయకుడు. ఏమిట్రా మాటలు వెధవా? నాయకుడు సోనియా గాంధీని అడిగితే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డికి ఎంత దమ్ముందో. ఆయనకి పొగడతలంటే గిట్టావు, కానీ తప్పదు పొగడాలిగా.